దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనానికి దారితీస్తూ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకే రోజు ప్రారంభించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి ఈ 5 మెడికల్ కాలేజీలు ఒకే రోజు ప్రారంభించి ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ తేవాలనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 టు 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్కి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ కాలేజెస్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది కేవలం ఒక కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు. అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు, ఈ రోజుకి గుర్తుంచుకుంటారు. మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ 3 ఫేజెస్ కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్ కి సంబంధించి మనం చూసినట్టయితే అన్ని కూడా ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్ని కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రజెంట్ చేయమా, దాని గురించి నేను రీడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్తో టైఅప్ చేశాము, రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్తో మనము టైఅప్ చేయడం జరిగింది, ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైఅప్ చేయడం జరిగింది, నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్తో మరి ఈ కాలేజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ మనం ఏదైతే ఇయర్ 2024 to 25 అనుకున్నామో ఫేజ్ 2 కాలేజెస్ వాటికి సంబంధించి నేను చెప్తాను. సో పాడేరుకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం టైఅప్ చేయడం జరిగింది, మార్కాపూర్కి సంబంధించి నాబార్డ్ స్కీమ్, మదనేపల్లికి సంబంధించి నాబార్డ్ స్కీమ్, పులివెందల కాలేజ్ నాబార్డ్ స్కీమ్, ఆదోనికి సంబంధించి నాబార్డ్ స్కీమ్తో మనం టైఅప్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ 2025 టు థర్డ్ ఫేజ్ కాలేజెస్ 2025 to 26 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పిడుగురాలకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, అమలాపురం సంబంధించి నాబార్డ్ కింద, బాపట్ల నాబార్డ్ కింద, పెనుగొండ నాబార్డ్ కింద, నర్సీపట్నం కూడా నాబార్డ్ ఫండ్స్తో, పాలకొల్లు నాబార్డ్ ఫండ్స్, పార్వతీపురం నాబార్డ్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ టైఅప్స్ ఎలా చేశారనే దాని మీద క్లారిటీ లేదని అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎలా టైఅప్ చేశాం ఏంటనే దాని మీద ఒక క్రిస్టల్ క్లియర్ ప్లాన్ అనేది జగనన్న ప్రభుత్వంలో జగనన్న గైడెన్స్ తో మరి ఈ ప్రాపర్ క్రిస్టల్ క్లియర్ ప్లాన్ ని మేము రెడీ చేసి ఈ ప్రకారంగానే
పనులు కంప్లీట్ చేసే దిశగా ముఖ్యమంత్రి గారి ఆనాటి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ లో మరి అడుగులు ముందుకు వేయడం జరిగింది. మరి ఈ రోజున ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ ప్రాపర్ లేవని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు చూస్తే కొంతకాలంగా ఈ జరుగుతున్నటువంటి ఈ హడావిడి మనం చూస్తూ ఉన్నాము కొన్ని రోజుల క్రితం నుంచి. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, ఈ రాష్ట్ర ప్రజలకి చక్కటి వైద్య సేవలు, చక్కటి ఆరోగ్య భద్రత, విద్యా భద్రత అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనుకున్నారు. దానికి శ్రీకారం చుట్టారు. 8,500 కోట్ల బడ్జెట్ ని ఖర్చుని చేస్తూ మనం ఈ అడుగులు ముందుకు వేద్దామని అడుగులు ముందుకు వేసి దీంట్లో రాష్ట్ర చరిత్రలో 5 కాలేజెస్ ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి పాడేరుకు కూడా సెకండ్ ఫేజ్ లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరుకు కూడా 50 సీట్లు మనకు రావడం జరిగింది. అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు. ట్రైబల్ ఏరియాలో మన్యం, పార్వతీపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి, ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు. పాడేరు 50 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి, అది నడుస్తా ఉంది. మరి పులివెందులకు కూడా 50 సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏమని లెటర్ రాసింది, వద్దు మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్, అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ఎన్ఎంసీ నుంచి మనకు సీట్లు వస్తే వెనక్కి మాకొద్దు అని చెప్పి రాసినటువంటి బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంటదేమో, ఏ స్టేట్ కూడా అలాంటి పని చేయదు. వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని వెనక్కి రాయడం. పులివెందల్ని ఎందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని, ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని మరి పులివెందుల మెడికల్ కాలేజ్ లో వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని లెటర్ వెనక్కి రాసిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఈ ఉన్నటువంటి అదర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా ఈ ఏదైతే ఫేజ్డ్ మేనర్ లో మనం ప్లాన్ చేసుకున్నామో దానికి సంబంధించి జనవరి 2024 అంటే మేమున్నప్పటికీ ఉన్నటువంటి స్టేటస్ ని ఒకసారి నేను ఈ పీపీటీలో దీంట్లో ఒకసారి ఈ డిస్ప్లేలో వస్తుంది. సో జనవరి మేమున్నప్పటికి ఉన్నటువంటి, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఎలక్షన్స్ అయ్యాయి, అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా. సో 17 మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్ గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి. ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది. అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనిలో అన్ని తరగతి గదులు కానీ ప్రతిదీ కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో. ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఒకే రోజున మనం 5 కాలేజెస్ ప్రారంభించాము. అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు, ఇది నంద్యాల, ఇది కూడా ఫస్ట్ ఫేజ్ లోనే మనం అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఈ 5 కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం, చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. పాడేరు ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్, జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో 50 సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో పులివెందుల మీరు చూసారు ఎంత ఫుల్ ఫ్లెజ్డ్ గా కూడా పులివెందుల కంప్లీట్ అయింది. దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ అనేక నెపాలేస్తూ కేవలం పులివెందులకు
జగనన్న మీద ఉన్నటువంటి కక్షతో, వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి కక్షతో వీళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆ పేరుని చెరిపేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సీట్స్ ని వద్దని చెప్పి లెటర్ రాసి ఎన్ఎంసీకి రాసినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇంతటి చక్కటి దాన్ని కూడా ఈ రోజున ఈపీపీ మాడ్యూల్లో పెట్టేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. చూడండి ఎంత చక్కగా ఈ మెడికల్ కాలేజ్ మనకు కనిపిస్తా ఉంది. హాస్పిటల్ ఈ లెటర్ మనం చూస్తా ఉన్నాము. విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల వద్దని చెప్పి ఈ విత్డ్రావల్ లెటర్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్. సో ఇది మీరు చూసినట్టయితే ఈ ఆదోనికి సంబంధించి ఇవి సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. వీళ్ళు గనక సక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఉంటే మనకు ఆల్రెడీ 750 ప్రతి కాలేజ్ కూడా 150 MBBS సీట్లు చొప్పున మనకు అందుబాటులోకి వచ్చాయి. 750 సీట్లు MBBS సీట్లు మనకు ఫస్ట్ 5 కాలేజెస్ లో మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా అనుకున్నట్టుగా దాదాపు మేము మేజర్ వర్క్స్ మేము కంప్లీట్ చేశాం. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్ కనుక ఆ కొద్దిపాటి ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక కంప్లీట్ చేస్తుంటే లాస్ట్ ఇయరే ఈ 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఇంకా 750 MBBS సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టేజ్ లో ఉన్నాయి. దీని తర్వాత ఇందాక మీకు చెప్పాను ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ అప్పుడు కూడా వర్క్స్ నడుస్తానే అంతకుముందు స్టేటసే మనం ప్రెజెంట్ చేస్తా ఉన్నాం. మేమున్న టైంలో దీనికన్నా ఇంకొంచెం వర్క్స్ ఎక్కువే జరిగినాయి. అప్పటికే ఈ స్టేటస్ ప్రెజెంట్ చేస్తున్నాము. ఇది కూడా చేయకుండా ఈ సంవత్సరం ప్రారంభం కాకుండా ఉండడానికి కారణం ఎవరిది? కూటమి ప్రభుత్వం కాదా? పైగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. మార్కాపురం చూడండి ఏ స్టేజ్ లో ఉందో, ఎంత చక్కగా ఈ నిర్మాణం అనేది అవుతా ఉందో. ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా వార్ ఫూటింగ్ బేసిస్ లో కట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని అనేక మందిని మనం ఇన్వాల్వ్ చేసి చాలా ఫాస్ట్ గా అనుకున్నటువంటి డెడ్ లైన్ టార్గెట్ మేరకు మనం రీచ్ అవ్వాలని పనులు పూర్తి చేస్తూ ఉంటే దీని మీద కూడా అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇది మదనపల్లి చూడండి ఏ స్టేజ్ లో ఉన్నాయో. ఈ బిల్డింగ్స్ అన్ని చక్కగా కన్స్ట్రక్ట్ అవుతా ఉన్నాయి. చక్కటి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ కాలేజ్ బిల్డింగ్స్ ని, ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ ని అన్ని కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ పిడుగురాళ్ళ చూడండి హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది పిడుగురాళ్ళ అయితే మా పల్నాడు జిల్లా. మరి ఈ రోజున దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అమలాపురం మెడికల్ కాలేజ్ చూడండి ఎంత చక్కగా పనులు నడుస్తూ ఉన్నాయో. ఇది మనము థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి కాలేజ్. బాపట్ల కూడా. అయితే ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ఫేజే దాదాపుగా మేజర్ వర్క్స్ జగనన్న ప్రభుత్వంలోనే మనం కంప్లీట్ చేశాం. ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక వాళ్ళు కొద్దిగా అటెన్షన్ పే చేసి కొద్దిగా చిత్తశుద్ధితో పని చేస్తుంటే డెఫినెట్ గా లాస్ట్ ఇయర్ అందుబాటులోకి వచ్చేవి. ఇయర్ మనం మాట్లాడుతూ ఉన్నాము ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజెస్. ఈ కాలేజ్ ని కనీసం ఇంత కూడా వర్క్ చేయకుండా ఈరోజు మా మీద నెపమేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి కూడా నేను ఈరోజు ఫ్యాక్ట్స్ తో మాట్లాడుతా, అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నా. బాపట్ల నర్సీపట్నం చూడండి. నర్సీపట్నము అనేక మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ల్యాండ్ కొన్ని కోర్ట్ క్లియరెన్సెస్ ఉన్నా కూడా చాలా ఫోకస్డ్ గా పనిచేసి దీని మీద కోర్ట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొచ్చి ఆ స్టార్ట్ అయిన టైంకి అక్కడి నుంచి కూడా చాలా ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కూడా చేసేందుకు అనేక రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ గా దీన్ని ఇది లాస్ట్ లో బిగిన్ అయింది. అయినా కూడా దీన్ని ఇంకొంచెం వార్ ఫూటింగ్ బేసిస్ లో చాలా అడ్వాన్స్డ్ గానే దీన్ని చేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ పార్వతీపురం ఈ మన్యం ప్రాంతంలో ఇందాక చెప్పాను ఏజెన్సీ ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఉంటే బాగుంటది. ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్యని అందజేయాలి, అక్కడ చక్కటి వైద్య సేవలు అందించాలని మళ్ళా ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది 600 కోట్లు అవుతుంది ఈ యొక్క కాలేజ్ కి పార్వతీపురం సంబంధించి. దాదాపు ఇది మనం చూసినట్టయితే పార్వతీపురానికి సంబంధించి
చాలా ఒక గొప్ప ఇనిషియేటివ్ తోనే ఈ చాలా ఇంట్రెస్ట్ గానే దీనికి మనము అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని అడ్డంకులు తొలగించుకొని డేరింగ్ గా మనం దీనికోసం ముందుకు వెళ్ళాము. అక్కడ ఏర్పాటు చేయాలి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి. నెక్స్ట్ పాలకొల్లు చూడండి, పనులు జరుగుతూ ఉన్నాయి. పెనుగొండ, ఇక ఈ పెనుగొండ అయితే ఈ పెనుగొండలో ఒకసారి అందరూ కూడా చూడాలి ఏ స్టేజ్ లో వర్క్స్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయని చెప్పి. మనకు ఆశ్చర్యం ఏంటంటే ఈ స్టేజ్ లో వర్క్స్ నడుస్తూ ఉంటే ఈ మధ్యకాలము కొంతమంది మంత్రులు అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూడండి ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ, మరి ఒకవైపు ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇంకో వైపు ఎత్తుక్కొని వెళ్ళి ఏదేదో అపహాస్యం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. పలాస, సో ఇది కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, చక్కగా ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎంతో మంది కిడ్నీ పేషెంట్స్ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యగా, అక్కడ ఉన్నటువంటి నీడ్గా, ఒక హై నీడ్గా దీన్ని భావించి ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి మనం ఇది ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఓవరాల్ గా మనము ఈ ఇంకా అనేక హాస్పిటల్స్, అనేక క్యాన్సర్ కి సంబంధించి కావచ్చు, మెంటల్ కేర్ కి సంబంధించి కావచ్చు, అనేక నిర్మాణాలు, అనేక హాస్పిటల్స్ ని మనము తీసుకురావడం జరిగింది. అయితే when I restrict to the subject of medical colleges, ఇది మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఒక వాస్తవాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, స్పెషల్లీ కూటమి ప్రభుత్వంలోని వారికి ఇది తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఒకసారి అది ఎస్సీ గారి లెటర్ ఒకసారి ఇది ఒకసారి చూస్తే, ఈ లెటరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే అన్నమాట. ఈ లెటర్ ఏంటంటే ఈ ఎస్సీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. ఇది ఎప్పుడంటే 3rd సెప్టెంబర్ 2024 ఈ యొక్క మెమో ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. ఇది ఆల్రెడీ దీని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పాస్ అయినాయి అంటే 30th ఆగస్ట్ 2024, ఆగస్ట్. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఉన్నారు. ఏమనంటే ఈ 3rd ఫేజ్ కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3rd ఫేజ్ కి సంబంధించి మేమున్నప్పుడు ఏదైతే పనులు మేము ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చామో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి, ఆ పనులేవి కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఈ యొక్క లెటర్ ని 3rd సెప్టెంబర్ 2024 అఫీషియల్ గా ఈ ఆర్డర్ ని వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. జస్ట్ నేను ఒక ప్రూఫ్ మీకు తీసుకొచ్చాను. ఇలా 3rd ఫేజ్ కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ కూడా ఈ ఎస్సీ నుంచి లెటర్స్ వాళ్ళు పెట్టేశారు. సో వాట్ ఈస్ దిస్ మెన్షన్ అంటే ఇక్కడ చూస్తే కింద the immediate attention of the executive engineers reference to MC divisions Adoni and Penugonda ఇది ఒక రిఫరెన్స్ లెటర్ తీసుకొచ్చాను. ఆల్ కాలేజెస్ కి ఇలాంటి లెటర్ ఒకటి ఆర్డర్ ఒకటి సర్క్యులేట్ చేశారు. సో ఇందులో ఏమంటున్నారంటే ద చీఫ్ ఇంజనీర్ APMSIDC Mangalgiri has instructed to stop all the works pertaining to government medical colleges at Adoni and Penugonda at safe stage as directed by the government. Again in the second para, therefore, the executive engineers concerned are hereby instructed to stop all the works in medical college premises immediately without proceeding for further works. This is the letter. Media kuda istamo, matladina whatever the material, media kuda istamo. కూటమి ప్రభుత్వం వాళ్ళకు కూడా అడిగితే వాళ్ళకు కూడా ఇస్తాము. ఈ లెటర్ ఎవరండి పెట్టింది? ఆగస్ట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ మీరు చేశారు. ఏమని? 3rd ఫేజ్ సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్ళొద్దని. ఇంత ఎఫర్ట్ పెట్టున్నా 2nd ఫేజ్ లో ప్రారంభం అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టున్నా డెఫినెట్ గా ఆ 2nd ఫేజ్ ఉన్నటువంటి 5 కాలేజీలు ఈ రోజున అందుబాటులోకి వచ్చేవి. ఆట మీద ఎఫర్ట్స్ పెట్టలేదు, ఆట మీద చిత్తశుద్ధి లేదు.
అండ్ థర్డ్ ఫేజ్ కి సంబంధించి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారో దాన్ని నీరుగారుస్తూ మీరే ఈ యొక్క ఆర్డర్ సర్క్యులేట్ చేసి ఏం మాట్లాడుతున్నారండి? ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను. అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం అనేసి మీరు ఈ జోరు చేసినటువంటి పని ఏంటి? ఇలా ఈ లెటర్ పెట్టి ఇక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైనటువంటి ఆందోళన డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ప్రజల్లో, పేద ప్రజల్లో నెలకొంది, పేద విద్యార్థుల్లో నెలకొంది. ఇక ఇది మనకు అందని ద్రాక్షేనా? ఇంత ఖరీదైనటువంటి విద్యని మనం అభ్యసించగలుగుతామా అని చెప్పేటువంటి ఒక బాధలో ఈరోజు రాష్ట్ర ప్రజలుంటే ఆ బాధ అర్థం చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ డెసిషన్ తప్పు అని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రశ్నిస్తుంది. ఇక అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం తప్పు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు అని అర్థమైంది. కాబట్టి ఇది ప్రజల్లోకి విపరీతంగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. కాబట్టి దీన్ని మళ్ళా ఈ యొక్క నెపం, ఈ యొక్క బురద మన మీదే చల్లాలని చెప్పేసి మనం చూసాం మొన్న రీసెంట్ టైమ్స్ లో శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు ఫోర్స్డ్ గా, అవగాహన లేకుండా, సంబంధం లేకుండా, కనీసం ఈ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? ఇది ఏ హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? మెడికల్ కాలేజ్ వర్క్స్ అని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరిచ్చారు ఈ ఆర్డర్? మీరు కాదా? ఈ తప్పు మీది కాదా? మనం చూసాము, జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ అంట. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ ప్రభుత్వమే, గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి, అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి, ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి, ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి, మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో ప్రజల్లోకి వస్తే, ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్స్ లేకపోతే ఇంకోటో కాదండి. ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో, ఏ జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము
నిర్మించాలనేటువంటి ఉద్దేశము, అక్కడ లేజేసినటువంటి ఫౌండేషన్స్, డెవలప్మెంట్స్, కమెన్స్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్, స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్నీ కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది, అక్కడున్న జనాన్ని అడిగితే తెలుస్తుంది. ఏంటంటో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంతవరకు ఎందుకు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజ్ నిర్మాణం విషయంలో క్రిస్టల్ క్లియర్గా అడుగులు ముందుకు వేసి 5 కాలేజీలు ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్తే వాళ్లే చెప్తారు, ఆ ప్రాంత ప్రజలే చెప్తారు. మేము అడుగుతా ఉన్నాము, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఎర్లియర్, ఇప్పుడు కూడా వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజైనా ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అని చెప్పి కనీసం ప్రయత్నమైనా చేశారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కనీసం ఒక ఆలోచన చేశారా? చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈరోజు ప్రైవేటైజేషన్ ముసుగులో అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఒక స్కామ్ చేస్తా ఉన్నారు. ఇంత మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా మేం తీసుకొచ్చినటువంటి ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ నే ఎందుకు ప్రజలకు దూరం చేస్తున్నారు? ఇది తప్పు, ఇది తప్పు. ఖచ్చితంగా దీని మీద అవసరమైన ఎన్ని పోరాటాలైనా దేనికైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు తీసుకోబోతున్నటువంటి ఈ నిర్ణయం తప్పు అని చెప్పి మేము ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజల పక్షాన ఈ విషయంలో మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాను. అలాగే అనదర్, ఇంతవరకు ఈ పీపీపీ మాడ్యూల్లో వీళ్ళు నడిపించినటువంటి ఈ స్టోరీ ఇలా ఉంది. అంటే దీన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పాలని, మళ్ళీ వాళ్ళే కన్స్ట్రక్షన్ అవ్వకుండా ఇచ్చేయడము, మళ్ళీ దీంట్లో ఇంకొక మార్కెటింగ్ స్టంట్ ఉంది. మార్కెట్లో మరి కాలేజ్ని కొనేందుకు, ఈ ప్రైవేటైజేషన్లో దీనికి ఒక హైప్ క్రియేట్ చేసేందుకు ఇంకొక కొత్త అడ్వర్టైజ్మెంట్ అని అనుకోవచ్చు. అదేంటంటే ఆల్రెడీ ఇంటర్నల్గా వీళ్ళకు ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ప్లానింగ్ ఏంటంటే ఈ ఫీజు, దాని మీద ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి జగనన్న హయాంలో జీవో నంబర్ 108 మనం తీసుకొచ్చింది. ఈ జీవో నంబర్ 108లో మనం క్లియర్గా ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ కానీ ప్యాటర్న్ కానీ క్లియర్గా ఈ జీవోలో ఉంటుంది. ఇందులో ఏ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ 50% సీట్స్ ఏదో నామినల్గా ఉంటుంది దీనికి సంబంధించి. సో ఆల్మోస్ట్ ఒక రకంగా మనం ఇది ఫ్రీగానే ఈ కేటగిరీలో 50% ఆఫ్ ద సీట్స్ని మనము ఇస్తాము. అండ్ బి కేటగిరీ, దీన్ని మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటాము. ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించి మనం ఒక అన్ని ఉద్దేశించి ఆల్ క్రైటీరియాస్ మనం స్టడీ చేసుకుని మన వాళ్ళకు ఈ బి కేటగిరీలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెథడ్ని తీసుకొచ్చి 12 లక్షల ఫీజు దీనికి మనము ఫిక్స్ చేయడం జరిగింది. అప్పుడు దీని మీద ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, ఆ రోజున విపరీతమైనటువంటి ఒక దుష్ప్రచారం చేసి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే ఈ జీవో రద్దు చేస్తామని చెప్పి అనేక మాటలు పలికారు. మరి ఈ రోజున మరి బి కేటగిరీకి సంబంధించి 17 నెలలు అయింది, మనమేమీ ఆపలేదు కదా, రద్దు చేయొచ్చు కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేదు? మనమేమైనా ఆపామా? మనమేమో ఆపలేదే, 100 రోజులు అయిపోయిందే. దీని మీద వాళ్ళన్న మాట మీద వాళ్ళకే నిలకడలేదు, అనేక మాటలు మాట్లాడారు. ఇది ఈ బి కేటగిరీ మనము ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మనం ఎందుకు తెచ్చామంటే, ఏ కాలేజ్ అయినా మనం కన్స్ట్రక్ట్ చేసి
ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అక్కడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అక్కడ క్రియేట్ చేసినప్పుడు ఒక క్రియేట్ చేయడమే కాదు, దాని యొక్క సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆ కాలేజ్ తనంతట తాను అవంతట అవి ఆ ఫెసిలిటీసు నడవాలి, వేరే వాటి మీద డిపెండెన్సీ అవసరం లేదు, ఇంకొక ఏ కారణం వల్ల అయినా కూడా ఆ కాలేజ్ ఫంక్షనింగ్ అనేది అంతరాయం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని ఆలోచించి అందరికీ వయబుల్ గా ఉండేటువంటి ఆలోచనతోనే ఆ రోజు ఈ బై కేటగిరీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మాడ్యూల్ మనం తీసుకొచ్చి ఈ 12 లక్షల ఫీ అనేది మనం ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత సి కేటగిరీ, ఇది ఎన్ఆర్ఐ కేటగిరీ 15% ఆఫ్ ద సీట్స్ మనం ఇస్తాము. దానికి కూడా మనము మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 20 లక్షల ఫీజు అనేది మనం దీని మీద ఫిక్స్ చేయడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు ఈ పీపీపీ మాడ్యూల్ ప్రైవేటైజేషన్ దీని వీళ్ళు ఎలా హైప్ చేస్తున్నారంటే ఇంటర్నల్ గా ఆల్రెడీ వీళ్ళు కొన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం. దాంట్లో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు సంబంధించి వీళ్ళు ఒక్కో సీటుకి 57.5 లక్షలు ఈ ప్రైజ్ ని ఫిక్స్ చేయాలని చెప్పేసి, అంటే ఒక్కో సీట్ కి 57.5 లక్షలు గవర్నమెంట్ లో అంటే ఈ ప్రైవేటైజేషన్ మాడ్యూల్ కి అప్పచెప్పినప్పుడు ఈ అమౌంట్ ఫిక్స్ చేద్దాం. సో దట్ ఏంటంటే ఇవి వచ్చి ఈ ప్రైవేటైజేషన్ లో భాగంగా మరి ఆప్షన్ లోనో లేకపోతే ఇక వాళ్ళు ఎవరైతే వీళ్ళు కట్టబెట్టాలనుకుంటున్నారో వాళ్లకు యథేచ్ఛగా ఈ డబ్బులంతా కూడా పేద ప్రజల మీద పడుతుంది. ఈ వారము పేద విద్యార్థులు వాళ్ళు కదా కట్టుకునేది, వాళ్ళ మీద సొమ్ము చేసుకోండి అని చెప్పేసి దీనికి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేస్తూ ఈ నంబర్స్ ని పెంచి 57.5 లక్షలు ఒక ఎన్ఆర్ఐ సీట్ ని అమ్ముకోవచ్చు అని చెప్పేసి హైప్ చేస్తూ మరి ఈ విధమైనటువంటి ఒక మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మనం జనరల్ గా మనం చూస్తే ఈవెన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ మనం చూసినట్టయితే 39,60,000 ఇట్లా ఉంటది మనకి. సో అంటే నియర్లీ మనం 40 లక్షలు ఉంటది ప్రైవేట్ కాలేజ్ లోనే. ఈ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 40 లక్షలు ఒక సీట్ ఉంటే ఈ రోజు ప్రైవేట్ కాలేజ్ కన్నా కూడా ఇంకొక దాదాపు 20 లక్షలకు ఎక్కువే ఈ రోజు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో అమ్ముకోమని చెప్పి వీళ్ళు ప్రతిపాదనలు రెడీ చేస్తా ఉన్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనం తీసుకొచ్చినటువంటి 20 లక్షలు ఎన్ఆర్ఐ కేటగిరీలో మనం ఫిక్స్ చేస్తే ఈ రోజు దీన్ని ఇలా ఉండనీయకుండా మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పి ప్రైవేటైజేషన్ అనే పేరుతో పేద ప్రజల మీద ఈ భారం మోపుతూ ఇంకో 40 లక్షలు పెంచుతూ ఈ యొక్క ప్రతిపాదన చేసి ఈ భారం మొత్తం డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ఆ విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నారు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకున్న వాళ్ళు గాని డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి ఏ విద్యార్థికైనా కూడా ఇది ఎంత భారం పడుతుందో. ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద ఈ వ్యాపారం, ఈ సొమ్ము చేసుకోవడం అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రైవేటైజేషన్ కి అడుగులు ముందు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇది ఈ విధంగా అటు ప్రజల్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయటము, డాక్టర్ విద్య చదవాలనుకున్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్ని వాళ్ళ తలరాతలకే వదిలేయటము. ఇదంతా కాకుండా మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాస్తారు. ఈ లెటర్లో అనేక అంశాలు మంత్రి గారికి అవగాహన ఉండి రాశారో, ఫోర్స్డ్గా రాయాల్సి వచ్చిందా, లేదా కనీస వాస్తవాలకు దూరంగా ఈ లెటర్ని వారు రాసి ఇందులో స్ట్రైట్ గానే ఏం చెప్తున్నారంటే అసలు ఈ మెడికల్ కాలేజెస్ మేము గవర్నమెంట్లో కొనసాగించలేకపోవడానికి కారణం మీ తప్పే. జగనన్న ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్లో భాగంగానే మేము ఇప్పుడు కొనసాగించలేకపోతున్నాము. మీరు సరైన ఫండ్స్ టైప్ చూపించలేదు. నేను ఆల్రెడీ ఫండ్స్ టైప్ ఎలా చేశామో రీడ్ చేశాను.
కాలేజెస్ పరిస్థితి, కన్స్ట్రక్షన్ పరిస్థితి అక్కడక్కడ అసలు ఏమీ అంత బాగాలేదు. సో మాకు అది వయబుల్ కాదు, ఫండ్స్ కష్టమైపోతుంది, మీరు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు, అందుకారణం చేత మేము ప్రైవేటైజేషన్ కి వెళ్ళక తప్పట్లేదు, మీరు చేసినటువంటి తప్పుల వల్లే మేము ఈ ఆలోచన చేస్తున్నామని చెప్పి ఒక లెటర్ రాసి మళ్ళీ దీని మీద అంట మ్యాలిషియస్ క్యాంపెయిన్ మేం చేస్తున్నామంట అని ఇక ఎక్కడ లేని నెపాలన్నీ వేసేసి అందుకనే పీపీపీ మాడ్యూల్ కి మేము వెళ్తున్నాము, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతే కరెక్ట్ అని వాళ్ళే అనుకొని ఇక మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు. ఇన్ని వాస్తవాలు చూపించాము. వీళ్ళే పనులు చేయరు, వీళ్ళే ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారు, వీళ్ళే పేద విద్యార్థుల్ని డాక్టర్ చదువులకి దూరం చేస్తారు, వీళ్ళే దీని మీద ఒక బిజినెస్ చేసుకోవాలి, దీని మీద ఒక సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళే ఈ ప్రజారోగ్యానికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళే అంబేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళే చేస్తారు. మళ్ళీ వీళ్ళే లెటర్లు రాస్తారు, ఆపమంటారు, మళ్ళీ మన వల్లే పనులు కాలేదు, మా వల్లే పనులు కాలేదని మా మీద నెపమేస్తూ మళ్ళీ వీళ్ళే ప్రైవేటైజేషన్ కి పోతున్నామని చెప్పి ఇట్లాంటి లెటర్లు ఇవన్నీ చెప్పి ఇక అట్లాంటి గ్రాఫిక్స్ ఇవన్నీ చెప్పి ప్రజల్లోకి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ఫ్యాక్ట్స్ కి దూరంగా, ఫ్యాక్ట్స్ కి సంబంధం లేకుండా ఏదేదో వీళ్ళే అనుకోని ఊహించుకొని పంపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఎవరేమన్నా నిజం ఎప్పటికీ నిజమే. ఆ కాలేజీల నిర్మాణము, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయము ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇవన్నీ ఏదో మీ ఆలోచనలతో మీరు చంపేస్తే ఇవేవి చావవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా, తలపెట్టినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలను అడిగితే చెప్తారు, ఆ ప్రాంతంలో అవి దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి వెళ్ళి చూసి అక్కడున్న ప్రజలతో మాట్లాడితే, అక్కడికి వెళ్ళి తిరిగితే తెలుస్తుంది. ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మన దేశంలో అనేక రాష్ట్రాలు మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా కొంతమంది ట్రై చేశారు, ఈ పీపీపీ మాడ్యూల్కి వెళ్దాము, ప్రైవేటైజేషన్ పద్ధతిలో వెళ్దాము అని చెప్పేసి ట్రై చేశారు. కానీ ఎక్కడ కూడా ఇది వర్కౌట్ అవ్వలేదు, ఇది ఫెయిల్ అవుతుంది, ఇది వర్కౌట్ కాదు, ఇది వయబుల్ కాదు అని చెప్పేసి చాలా రాష్ట్రాలు ట్రై చేద్దాం అనుకున్నా కూడా దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఉత్తరాఖండ్ గాని, హరిద్వార్ గాని 2023లో ప్రారంభమైన మెడికల్ కాలేజ్ పీపీపీ పద్ధతిలో మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున కూడా జనం నుంచి ఒక ప్రొటెస్ట్ వచ్చింది, చాలా ఉద్యమాలు జరిగాయి. దెన్ దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. అట్ ది సేమ్ టైం మనం చూస్తే దేశంలోనే ఇంతో ప్రజారోగ్యంలో కొద్దిగా బెటర్గా చేస్తున్నటువంటి స్టేట్స్ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా కొంచెం వాళ్ళు అహెడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అంటే పీపీపీ మాడ్యూల్లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా ఏంటి, ప్రైవేటైజేషన్ కి వెళ్ళొచ్చా అని చెప్పి వాళ్ళు ట్రై చేశారు. దే ఆల్సో బ్యాక్డ్ అవుట్, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మన పక్క రాష్ట్రం తెలంగాణ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ లాంటి చోట్లలో కూడా చాలా మంది ట్రై చేశారు. బట్ దే హ్యావ్ నాట్ ఎంకరేజ్డ్, దే ఫెల్ట్ దిస్ డజంట్ వర్క్అవుట్, ఇది వైబుల్ కాదు, దిస్ ఇస్ గోయింగ్ టు ఫెయిల్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దే హ్యావ్ బ్యాక్డ్ అవుట్. అంతెందుకు, గుజరాత్లో కూడా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఈ మాడ్యూల్ ట్రై చేయొచ్చా అని చెక్ చేసుకొని దే హ్యావ్ డ్రాప్డ్ అవుట్. ఇంతకన్నా రిఫరెన్సెస్ మనకేం కావాలి? ఇన్ని కళ్ళ ముందు ఇన్ని స్టేట్స్ సంబంధించి వాళ్ళు ఈ మోడల్ని రోల్ అవుట్ చేద్దామని బ్యాక్అవుట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటే, కేవలం ఈ రాష్ట్రంలో మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ అనే పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని, విద్యార్థుల భవిష్యత్ని మోసం చేసేటువంటి కార్యక్రమానికి ఒడిగట్టింది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు.
ఇది తప్పు అని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. మేము కూడా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తా ఉంది, మా నాయకుడు కూడా చెప్పారు, మీరు చేస్తుంది తప్పు. ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ యొక్క కష్టాల్లో ప్రభుత్వంగా అండగా ఉండి కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్లేస్లో మీరుండి ఈ బాధ్యత మీరు తీసుకోకుండా ప్రజలను గాలికి వదిలేస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచనలు, ఈ విధానాలు తప్పు అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. మళ్ళీ కూడా మేము చెప్తా ఉన్నాము, మీరేదైతే ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో, దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం. ఇది మా నాయకుడు చెప్పాడు, ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఏదో రేపు గవర్నమెంట్ లోకి వచ్చాక చూద్దాం చేద్దాం అనేది కాదు, ఇప్పుడే మా ప్రపోజల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడే క్రిస్టల్ క్లియర్ గా మా ప్రపోజల్ ని చెప్పేస్తా ఉన్నాము. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దీన్ని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాం. అండ్ ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం. ప్రజల పక్షాన, ప్రజల తరఫున, ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం ఆగదు అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్?